హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా. ఈ గూడూరు మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే ఈ సంత అనేది మనకు జరుగుతుంది. ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది, ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు. ఇది తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది, నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. గూడూరు టౌన్ నుంచి మనకి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ వారం మనకి 2 నెలలు 3 నెలల పిల్లలు, 2 నెలలు 3 నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం. అన్న ఇంకొక విషయం, వీడియో చూపించే ముందు చాలా మందికి చాలా మంది అడిగారు, వెంకీ అన్న రేట్లు ఎలా ఉన్నాయని నీట్గా చూపించని అడుగుతున్నారు. అన్న ఒక వారం ఉన్నట్టు ఒక వారం రేట్లు అనేది ఉండదు. ఒక వారం పెరగొచ్చు, ఒక వారం తగ్గొచ్చు. కాబట్టి అదే సైజు పిల్ల మనకి 12,000కు వస్తుంది. అదే మామూలుగా మార్కెట్ ఉన్నప్పుడైతే 13,000 కూడా అమ్ముతుంది. వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఖచ్చితంగానే తేడా ఉంటుంది. మనకి వీడియోలో చూడడానికి చాలా పెద్ద పిల్లగా బాగా కనిపిస్తుంది, కానీ మనకి వీడియోలో వేరేలా ఉంటుంది, దగ్గరికి వచ్చామంటే వేరేలా ఉంటుంది. ఖచ్చితంగానే తేడా ఉంటుంది. ఇక్కడ నేను జత ప్రైజ్ ఎంత అనేది చెప్పేటప్పుడు, జత అన్నప్పుడు మనకి 2 పిల్లల గురించి అనేది చెప్తాను. లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి అనేది లైవ్ వెయిట్ చెప్తాను. ఓకే, లోపలికి వెళ్ళైతే మనకి కొన్ని కొనుగోలు జరుగుతున్నాయి, కొన్ని అమ్మే కట్టలు ఉన్నాయి. అమ్మే కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను. కొన్ని కొనుగోలు జరిగి బండికి అనేది లోడ్ చేస్తున్నారు, అవి ఎంత కొన్నారనేది ఆ బ్యాచ్లు కూడా మీకు చూపిస్తాను. ఈ 2 నెలలు 3 పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారనేది, కొన్న రేట్లు ఎంత కొన్నారనేది చూపిస్తాను. ఓకే, లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం. ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ముందుకెళ్ళి ఒకసారి పిల్లలు అనేది చూపిస్తాను, తర్వాత అనేది రేట్ అనేది మాట్లాడదాం. ఇవి వచ్చేసి మనకి 2 నెలలు 3 నెలల లోపల ఉంటాయి కదా, మనకి 2.5 నెల 3 నెలల లోపల అనేది ఉంటాయి. ఇటు లైవ్ వెయిట్ కూడా ఈ పిల్ల అనేది మనం ఒక లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ పిల్ల అనేది మనకి 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా, ఎందుకంటే పెద్ద చిన్న యావరేజ్ మీద మనకి 10 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళతో మాట్లాడతాను. ఈ బ్యాచ్లోటి అన్న వాళ్ళు అనేది కొన్నట్టున్నారు. ఈ బ్యాచ్లో పిల్లలు కొన్ని కొన్నారు, అవి ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను. మనయేనా పిల్లలు ఏం చెప్తున్నా అర్థం కలగదా, జత 11,000 చెప్తున్నారు. ఓకేనా, ఇవి వచ్చేసి మొత్తం మనకి జత ప్రైజ్ వచ్చి మనకి 11,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఆ బ్యాచ్లోటి అన్న వాళ్ళు అయితే కొన్నట్టున్నారు. ఎంత కొన్నారో అన్న వాళ్ళని కూడా చూపిస్తాను. తమిళ్ బాయ్, అన్న తమిళ్ ఓ తమిళ వాళ్ళ ఎన్ని పిల్లలు కొన్నారా? మొత్తం 30 పిల్లలు కొన్నారా? ఎంత పడినాయి జత ఇవి? 11,500. అంటే వాటిలో సెలెక్ట్ పరంగా తీసుకున్నాడు, కట్లోటి తీసుకున్నాడు. ఓకేనా, ఈ కట్టలోటి అనేది సెలెక్ట్ పరంగా లేదండి. మనకి ఈ కట్టలో అనేది సెలెక్ట్ పరంగా అనేది తమిళనాడు వాళ్ళ అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇవి కూడా మనకి పిల్లలు ఇవి కూడా మనకి 2 months 3 months ఉంటాయి బ్రదర్. 2 months కాదు కానీ 2.5 నెల 3 నెలలు ఉంటాయి. లైవ్ వెయిట్ కూడా 11 కిలోలు 12 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చి 11,500 అయితే అన్న వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇవి వచ్చి మనకి కట్ట మీద అయితే 11,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే మన అన్న వాళ్ళు అయితే కొన్నట్టున్నారు. మనకి 3 months ఉన్నాయి, 2 months పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 3 months పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 2 months పిల్లలు 2 కొన్నారు బా. కొన్నారా అంటున్నా. కొన్నారా? ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నా? తమిళనాడు. ఎంత కొన్నారు బాబాయ్? ఎంత కొన్నారు? ఇవి జత ఎంత పడింది అంటున్నా? జత 12,000 కొన్నారు. యూట్యూబ్ ఛానల్ అన్న. ఇవి వచ్చేసి మనకి 3 months అట్లా ఉంటాయి ఏజ్ అయితే. ఇవి లైవ్ వెయిట్ కూడా 2 months పిల్లలు అనేది కూడా ఉన్నాయి. మనకి 2.5 నెలలు అనేది ఉంది. అవి 3 months పిల్లలు ఉన్నాయి. అన్న వాళ్ళైతే తమిళనాడు వాళ్ళు అయితే కొన్నారు.
ఇవి జత ప్రైజ్ 12,000కి అయితే తీసుకున్నామన్నారు. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతగా యావరేజ్ 11-10 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ అయితే మనకి 12,000కి అయితే మన తమిళనాడు నుంచి అయితే కొన్నారు అన్నవాళ్ళు. ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి, కట్ట అనేది బేరం అనేది జరుగుతుంది. ఆ బేరం ఎలా జరుగుతున్నది ఒకసారి చూపిస్తాను. కట్ట అనేది బేరం అయితే జరుగుతుంది. వాళ్ళు వచ్చి 14,000గా చెప్తున్నారు, అన్న వాళ్ళు అయితే 13,000కి అయితే అడుగుతున్నారు. బేరం అయితే సెట్ కాలేదు. ఈ కట్ట అనేది మనకి 14,500గా వాళ్ళు చెప్పారు. ఫైనల్గా అయితే 14 ఇవ్వమన్నారు. అన్న వాళ్ళైతే 13,000కి అడుగుతున్నారు. వేరే అన్న వాళ్ళైతే 13,200కి అయితే అడుగుతున్నారు. మళ్ళీ బేరం అనేది జరుగుతుంది. బేరం అనేది ఒకసారి చూపిస్తాను మీకు. మనకి 4 months ఉన్నాయి, 3 months పిల్లలు ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి 4 months 3 months పిల్లలు అయితే ఉన్నాయి. బేరం అనేది ఫైనల్ గా ఎక్కడికనేది చూద్దాం ఒకసారి. అక్కడ ఒక బ్యాచ్ ఇస్తున్నారు, ఇక్కడ ఒక బ్యాచ్, ఇద్దరు అనేది కట్ట అనేది బేరం చేస్తున్నారు. ఇక్కడ బేరం అనేది జరుగుతుంది, కానీ ఆయన ఇంకా ఫైనల్ అయితే కాలేదు. సరే, మనం ఇవే చూసుకుంటూ ఉంటే టైం సరిపోదు కాబట్టి వేరే బ్యాచ్ అయితే చూద్దాం. రేట్ అయితే సెట్ కాలేదు, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి. ఇవి 3 months పిల్లలు కదా. ఇక్కడ వచ్చేసి మనకి 2 months పిల్లలు ఉన్నాయి, 3 months పిల్లలు ఉన్నాయి. మధ్యలో అక్కడ 2.5 నెల 3 నెలల పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఇవి అన్న వాళ్ళు కొన్నారా లేదంటే అమ్మేటి అర్థం కాలేదు. ఒకసారి చూపిస్తాను మీకు రేట్ ఎలా చెప్తున్నారు. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి 11-12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. అమ్మేటి బాబాయ్, అమ్మేటియా? ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఏం చెప్తున్నావు బాబాయ్? 16 పిల్లలు. ఏం చెప్తున్నావు? జత 11,500 చెప్తున్నావు. యూట్యూబ్ ఛానల్ కదా, యూట్యూబ్ ఛానల్. ఇవి వచ్చేసి 16 పిల్లలు ఉన్నాయి కదా. ఇవి జత ప్రైజ్ బాబాయ్ వచ్చి మనకి 11,500గా చెప్తున్నారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవి కూడా మీకు ఒకసారి చూపిస్తారు. ఏమో అమ్మలా ఈ పిల్ల పట్టావు ఈసారి? ఈ అమ్మేసావా? ఇవన్నీ మనయేనా? ఇవి వచ్చేసి మనకి 3 months ఉన్నాయి, 4 months పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 months ఉన్నాయి, అక్కడ 4 months పిల్లలు ఉన్నాయి. ఇక్కడ 3 months ఉన్నాయి ప్లస్ 2-2.5 నెలల పిల్ల అనేది కూడా ఉంది. ఈ పిల్లలు అనేది చూపిస్తాను, తర్వాత అది వేరే వీడియోలో అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ మాట్లాడేకుంది. మనం లైవ్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవి 3 నెలలు ఉన్నాయి, 2-2.5 నెలలు అనేది ఉంది వయసు. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 11-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్ననైతే అడిగి చూపిస్తాను. ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబా? అవి కాకుండా ఈ తాడు వరకు చెప్పాలి, అవి వేరే. ఈ 16 పిల్లలు ఉన్నాయా? ఏ చెప్తాను ఈ తోడ? 12,500 చెప్తాను. ఓకే, ఇవి వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 16 పిల్లలు అయితే ఉన్నాయి. 3 months 2 months పిల్లలు ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి 12,500గా చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా అనేది బార్గింగ్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఇప్పుడు ఇక్కడ ఉండదు. కాబట్టి వచ్చిన తర్వాత బార్గింగ్ ఉంటుంది. మనకు ఒరిజినల్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు బ్రదర్. ఇవి వచ్చేసి ఒరిజినల్ నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు, 2 months 3 months పిల్లలు. ఈ లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 11-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత 12,500గా చెప్పారు. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇవి కొన్నట్టున్నారు. ఓకేనా, మనకి టైం 9 గంటలుగా వస్తుంది. ఈ టైంలో మనకు పిల్లలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి మార్కెట్ ఈరోజు చెప్పాలంటే పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైంలో పిల్లలు అనేది ఇన్ని పిల్లలు ఆగాయంటే ఈరోజు పెద్ద కొనుగోలు అనేది లేదనే చెప్పాలి.
చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ మనం పోయి ఈ టైంలో మనం రేట్లు అడిగినా కూడా అన్న వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా రేట్ చెప్పాలనే వాళ్ళు అడిగి చూపిస్తారు. ఈ సైజు పిల్లలు అనేది మనకి 5 months పిల్లలు 4 months పిల్లలు అనేది కూడా చాలా ఎక్కువగానే వచ్చున్నాయి. కానీ ఈరోజు పెద్దగా కొనుగోలు లేదనే, మార్కెట్ లేదనే చెప్పాలి. ఇక్కడ మనం వెళ్ళి రేట్లు అడిగినా కూడా మనకి చెప్పే విధిలో లేరు. కాబట్టి మనం వాళ్ళని అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి కొనుగోలు అనేది జరుగుంటే మనకి ఎంత కొన్నారు ఏంటంటే చెప్పేది. పెద్దగా కొనుగోలు కూడా కనిపించడం లేదు మార్కెట్లో. పిల్లలు అనేది మాత్రం చాలా వచ్చున్నాయి. మీకు పిల్లలు ఒకసారి చూపిస్తూ వెళ్తాను. కొంతమంది రేట్ అనేది అడుగుతాను. రేట్ చెప్పే వాళ్ళ కాడ రేట్ చూపిస్తాను, లేదంటే పిల్లలు అనేది చూపిస్తూ వెళ్తాను అన్న. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి బాబాయి. ఇవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ వచ్చి మనకి మొత్తం టోటల్ వచ్చేసి 25 పిల్లలు. ఏమో ఆడకూడదా, 25 పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి 12,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగానే, వచ్చిన తర్వాత బార్గెన్ అనేది ఉంటుంది. 3 నెలలు 2 నెలలు అనేది ఉంటాయి ఏజ్. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంతగా 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ 12,000గా చెప్పారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగానే, వచ్చిన తర్వాత బార్గెన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ బ్యాచ్లు అయితే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్క కట్ట మనం రేట్ అడిగితే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి పిల్లలు మాత్రమే చూపిస్తాను. అవి నాకు తెలిసి ఎంత రేట్ చెప్తారో ఉతారుగా అనేది చెప్తాను. అక్కడ బేరం అనేది జరుగుతుంది. 1-2 అనేది తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక్కడ బ్యాచ్లు అనేది చూపిస్తూ వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి. ఓకే బ్రదర్, నెక్స్ట్ వీక్లో మనం నీట్గా రేట్లు అనేది చూపిస్తాను. ఎందుకంటే ఈ టైంలో జీవాలు అనేది పెద్దగా సేల్ అనేది కొనుగోలు జరగలేదు. కాబట్టి మనం రేట్ అడిగిన అన్నవాళ్ళు చెప్పడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి నెక్స్ట్ వీక్లో కొద్దిగా నీట్గా ఉదయాన్నే వచ్చి మనం 6-7 గంటలప్పుడు అనేది తీసామంటే కొనుగోలు అనేది జరుగుతుంటాయి. ప్లస్ వచ్చేసి అప్పుడైతే కొంచెం రేట్లు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో మనం అడిగినా కూడా చెప్పే విధులు లేరు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు. ఇంకా మనకి 4 months 5 months పిల్లల వీడియో తీసుకోవాలి, మేకల గొర్రెల వీడియో తీయాలి. కాబట్టి ఈ వారం అనేది ఈ వీడియో అనేది ఇంతటితో ఆఫ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.